అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల ఎన్నికలపై పాత విధానంలో ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు 50% మించొద్దని స్పష్టం చేసింది. జీవో 94142లపై స్టే ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన స్టేకి సంబంధించిన పూర్తి ప్రతి అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మునిరాజు అందిస్తారు. మునిరాజు. వెరీ గుడ్ మార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీమాంసలో ఉన్నటువంటి ఈ తరుణంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఒక ఊరటనిచ్చినాయి. అంటే దేని మీద అనేది స్పష్టంగా వ్యక్తీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంటే బీసీలకు తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ పెంచుతూ అది ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం మీద మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రకరకాల వాదనలు ప్రతిపాదనలు ఉన్నటువంటి హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులను అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇచ్చిందనమాట. ఏంటంటే ఇది వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్నిట్లో కూడా 50% మొత్తం టోటల్ గా 50% రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి అంశం మీద మాత్రమే ఆ యొక్క పాత ఇది వరకు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు వాటి అన్నిటిని పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం మేము ఎలాంటి జోక్యం చేసుకోలేదు. సో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగవచ్చు అనే దానికి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. అంటే ఈ యొక్క హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క కేసుల యొక్క గందరగోళ పరిస్థితిలో ఎన్నికల సంఘం కూడా ఏం చేసిందంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది అనమాట. అయితే ఈ యొక్క హైకోర్టు తీర్పు ప్రతి అంటే మధ్యంతర ఉత్తర్వుల యొక్క ప్రతిని పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల యొక్క నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ముందుకెళ్లొచ్చు అనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ దొరికింది. సో అంటే ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు అవుతాయనుకుంటే పాత పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి రిజర్వేషన్లు మాత్రం అమలు చేసుకొని ముందడికి వెళ్ళొచ్చు అనేది ఒక స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంటే పాత పద్ధతిలో ఏ విధంగా ఉండేది, బీసీలకు 25%. థ్యాంక్ యూ మణిరాజు. స్థానిక సంస్థల ఎన్నికలపై పాత విధానంలో ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు 50% మించొద్దని స్పష్టం చేసింది. జీవో 94142లపై స్టే ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన స్టేకి సంబంధించిన పూర్తి ప్రతి అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. పాత విధానంలో ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం పైన కోర్టు 4 వారాల పాటు స్టే ఇస్తూ 4 వారాలకు అటు పిటిషనర్ కి ఇటు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని, మరో 2 వారాలు ఇటు పిటిషనర్ కి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా గడువు కోరుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటితో నిలిపివేయాలన్నట్టు కూడా కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అసలు దేని కారణంగా స్టే ఇవ్వాల్సి వచ్చింది అనేది ఈ పూర్తి ఆర్డర్ కాపీ అంతా కూడా నిన్న ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంతో అసలు కారణాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ఈ కొత్త 43% రిజర్వేషన్ అంశాన్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయకండి, పాత పద్ధతి ప్రకారంగానే 50% మించకుండా ఎన్నికల కమిషన్ నిర్వహించుకోవచ్చు అంటూ కూడా కోర్టు ఈ కారణాలన్నీ చూపుతూ హైకోర్టు వెబ్సైట్ లో ఈ ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయడంతో అసలు కారణాలు ఏంటి, తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఆర్డర్ కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాత 50% మించి రిజర్వేషన్లు ఉండకుండా పాత పద్ధతి ప్రకారంగానే ఎన్నికలకు వెళ్లొచ్చు అంటూ కూడా స్పష్టంగా హైకోర్టు ఈ వివరాలన్నీ కూడా ఆర్డర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను నిలిపివేసేందుకు గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారంగానే ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చు అంటూ కూడా ఆ ఆర్డర్ కాపీలో కోర్టు స్పష్టంగా పేర్కొంది. రిజర్వేషన్లు 50% మించొద్దంటూ కూడా దాంట్లో పర్టికులర్ గా కోర్టు ఆర్డర్ కాపీలో తెలియజేసింది. స్థానిక సంస్థల కాల పరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్ల నోటిపై వేసి ఎన్నికలకు వెళ్లవచ్చు అంటూ కూడా గతంలో రాహుల్ రమేష్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా ఆ విషయాన్ని ఆర్డర్ కాపీలో హైకోర్టు తెలియజేసింది. దీని ప్రకారం 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసేందున దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిపై వేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చునంటూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని కోర్టు తెలియజేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్ తో కూడినటువంటి ధర్మాసనం స్టే ఇచ్చి ఈ ఉత్తర్వులను శుక్రవారం అర్ధరాత్రి వెబ్సైట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో 50% మించి రిజర్వేషన్లు కల్పించకుండా పాత పద్ధతి ప్రకారంగానే ఎన్నికలకు వెళ్తే హైకోర్టు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయకుండా ఎన్నికలు సాఫీగా నిర్వహించుకోవచ్చు అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో చాలా క్లియర్ గా ధర్మాసనం అప్లోడ్ చేసినటువంటి ఆర్డర్ కాపీ విషయానికి వెళ్తే వికాస్ కిషన్ రావు గవాలి కేసుని పరిగణలోకి తీసుకొని జీవో 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులకు జారీ చేస్తున్నామంటూ కూడా స్పష్టంగా దాంట్లో తెలియజేయడం జరిగింది. ప్రతివాదులు లేవనెత్తినటువంటి అన్ని అంశాలపై మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు కానీ ఎన్నికలకు ముందుగా వెళ్లవచ్చు, అయితే రిజర్వేషన్లు 50% మించరాదు, దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ను జారీ చేసింది. దీని కారణంగా రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. జీవో జారీ చేయక ముందుకు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓబీసీలకు 25%, మొత్తం 50% రిజర్వేషన్లు ఉండగా ఇవి వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి ఉన్నాయి. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్లు ఏర్పాటు చేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% పరిమితి అన్నది కఠినమైన నియమం కాదని సవరించుకునే వెసులుబాటు ఉందంటూ కూడా ఈ వాదనలు కోర్టుకి వినిపించడం జరిగింది. ఈ వాదన సమర్థిస్తూ ఇంద్ర సహాని, జహసిత్
అభియాన్ కేసులను ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి 10% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని, ఎంఆర్ బాలాజీ కేసులో 50% పరిమితిని తప్పనిసరి కాదని, వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొందంటూ కూడా ఆ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 9, 41, 42 జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న 50% పరిమితిని అమలు చేయడంలో విఫలమైందంటూ కూడా ఈ ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుంది అంటూ కూడా ఆర్డర్ కాపీలో హైకోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. రాజ్యాంగంలోని అధికారణ 243O ప్రకారం సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం ఈ విషయం తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని పేర్కొంటూ ఈ పిటిషన్ వివాదాన్ని తేల్చేదాకా 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసినటువంటి జీవోతో పాటు ప్రక్రియ నిమిత్తం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 41, 42లను మాత్రమే నిలిపివేస్తున్నట్లు కూడా ఈ కారణాలన్నీ కూడా వెబ్సైట్ లోకి అందుబాటులోకి తీసుకురావడంతో ఈ 4 వారాల పాటు కోర్టు ఎందుకు స్టే విధించింది, ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది అనే దానిపై స్పష్టంగా ఆ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. గత జడ్జిమెంట్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్పులను చర్యలను అది కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం కాదు, అది పార్లమెంట్ త్రూ రావాల్సినటువంటి అమెండ్మెంట్ కాబట్టి ఈ విషయంలో కోర్టు పాత పద్ధతి ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని ఆర్డర్ కాపీ ద్వారా తెలియజేసింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.